పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి వెంటూరి వెంకట శివరామరాజు వడ్రం గ్రామంలో అపూర్వమైన ఘన స్వాగతం లభించింది. తనకి నియోజకవర్గంలో ఉన్న 70 గ్రామాల ప్రజలు కూడా తనకు అందుబాటులో ఉన్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నియోజకవర్గంని అభివృద్ధి చేశానని, యువత ఉద్యోగుల కల్పన కోసం కృషి చేస్తానని స్వతంత్ర అభ్యర్థి వెంకట శివరామరాజు తెలిపారు. The white shirt. అతి పవిత్రమైన భాష వస్తున్నారమ్మా. క్రమశిక్షణగా ఉండాలి అందరూ. క్రమశిక్షణ తెచ్చిపండి. లోగో మార్చారు. ఈ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ క్యాంపెయిన్ జరుపుతూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు వాండర్ గ్రామం ఇప్పుడు రావడం జరిగింది. ఈ వాండర్ గ్రామం ప్రజలందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చారు. ఈ వాండర్ గ్రామంలో అందరూ కూడా నన్ను అభిమానిస్తారు. నాకు నియోజకవర్గంలో ప్రతి 70 గ్రామాలతోటి కూడా నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాగే ప్రజానికి అందరితో కూడా అనుబంధం ఉంది. అందరితోటి కూడా ఆప్యాయంగా ఉండటం, అందరూ కూడా నాకు ఆదరించడం, అభిమానం చూపించడం, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నన్ను అందరూ కూడా ఆదరిస్తారు. ప్రత్యేకించి రైతాంగంకి సమస్యల పరిష్కారానికి నిరంతరం నేను కృషి చేసే వ్యక్తిగా, రైతాంగానికి నేను అండగా ఉండే వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను గుర్తించి బాగా అభిమానించి ఆదరిస్తారు. ప్రత్యేకించి సోదరీమణులు, మాతృమూర్తులందరూ కూడా నాకు అపూర్వమైన గౌరవాన్ని ఇస్తారు. ప్రత్యేకించి యువత కూడా నన్ను బాగా, నేను నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తాననే అభిమానంతో అందరికీ అందుబాటులో ఉంటాను, పిలిస్తే పలుకుతాననే నమ్మకంతో యువత అంతా కూడా ఆదరిస్తుంది. ఈ విధంగా ప్రతి గ్రామాన్ని నేను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిరంతరం కృషి చేయడం జరిగింది. గ్రామంలో అందరూ కూడా డెవలప్ అవ్వాలి, ఆదాయాలు పెరగాలనే ఆలోచనతో, తాపత్రయంతో కృషి చేయడం జరిగింది. ఈరోజు వ్యవసాయ రంగానికి, ఆక్వా రంగానికి అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తాం. అదే భావనతో ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా
అభిమానించి ఆదరించి నాకు అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చి అందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి గెలిపించడానికి అందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు. ఖచ్చితంగా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను.